స్త్రీ ఎప్పుడైతే అబ్బాయిలను గొంతు పట్టుకొని లాక్కొని వెళ్తుందో తర్వాత రోజు ఆ బాడీ అక్కడ ఉండకుండా బట్టలు మాత్రమే ఎందుకుంటున్నాయి? అసలు ఇలాంటి అందమైన అమ్మాయిలే దెయ్యాలుగా ఎందుకు మారతారు? ఇంత అందంగా కనపడి తన వశం చేసుకోవాలని ఎందుకు అనుకుంటాయి? ఇవన్నీ ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. రియల్ లైఫ్ లో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను, విత్ ప్రూఫ్ తో మీ ముందు పెడతాను. ఒక్కొక్క దెయ్యానికి ఒక్కొక్క రకంగా వేటాడే పద్ధతులు ఉంటాయి. స్త్రీ ముఖ్యంగా అబ్బాయిల్ని ఎలా వేటాడుతుందంటే, ఒక స్టోరీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కర్ణాటకలో గ్రామంలో జరిగిన స్టోరీ ఇది. అతని పేరు కృష్ణ. వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవడం జరిగింది. అతనికి పెళ్ళవడం జరిగింది. అతను వ్యవసాయం చేసుకుంటూ కుటుంబంతో జీవనం సాగించేవాడు. అయితే నైట్ 12 గంటలకి ఒక ఊహించని సంఘటన జరిగింది. ఒక గజ్జెల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళ వైఫ్ గజ్జెల సౌండ్ అని చెప్పి కొట్టి పడేస్తాడు. రాను రాను ఇంకా ఎక్కువగా రెట్టింపు వేగంతో వినిపించడంతో ఏంది అసలు ఇదని చెప్పి వాళ్ళ వైఫ్ వేసుకుందేమో గజ్జెలు అని చెప్పి తీయడానికి చూస్తే వాళ్ళ వైఫ్ అసలు గజ్జెలే వేసుకోలేదు. అది చూసిన తర్వాత అతను చాలా భయపడతాడు. భయపడుతుండగా గజ్జెల సౌండ్ ఆగిపోతుంది. వెంటనే డోరు బయట నుంచి ఎవరో తడుతున్నట్టు అనిపించింది. కృష్ణ ఎవరు నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అసలు ఏమాత్రం సమాధానం చెప్పకుండా టక్ టక్ అని సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. అవతల వైపు ఎవరున్నారని చెప్పి కృష్ణ చాలా భయపడుతూ ఉంటాడు. అయితే అలాగే తడుతూ కాసేపు తర్వాత, రే కృష్ణ, నేను రా పవన్ని అని అంటాడు. ఆ మాట వినగానే ఈ టైంలో ఎందుకు వచ్చావురా నువ్వు అని చెప్పి కృష్ణ అడగడం జరుగుతుంది. డోరు బయట నుంచి, రే మా నాన్న చనిపోయాడు రా, ఎలాగైనా నువ్వు రారా అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే కృష్ణ వెంటనే డోర్ తీస్తాడు. డోర్ తీయంగానే బయట పవన్ లేడు. ఎర్రటి శారీ కట్టుకొని తెల్లటి జుట్టు వేసుకుని అందమైన లేడీ కనిపిస్తుంది. తనే స్త్రీ. డోర్ తీయంగానే తన కళ్ళలో చూసిన వెంటనే ఎటువంటి మొగాడైనా ఆమెకి లొంగిపోతాడు. ఆమె కృష్ణని ఆమెతో పాటు తీసుకొని వెళ్తూ ఉంటది. వెళ్లే దారిలో ఆమె అసలైన రూపం బయటికి వస్తుంది. అది చూడ్డానికి ఎలా ఉందంటే, చాలా సంవత్సరాలుగా కుళ్ళిపోయిన శవంగా ఆయనకి కనిపిస్తుంది. స్త్రీ ఆమె జుట్టుతో కృష్ణ గొంతుకి పురేసి చంపేస్తుంది. ఆ తర్వాత ఆ బాడీని మాయం చేసి అక్కడే బట్టలు పారేసి వెళ్ళిపోతుంది. ఆ స్టోరీ విన్న వాళ్ళంతా స్త్రీ అంటేనే గజగజ వణికిపోయేవాళ్ళు. ఆమె చేతిలో చనిపోయిన వ్యక్తులందరూ మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలంటేనే భయపడ్డారు. అసలు స్త్రీ ఎంత ఘోరంగా ఎందుకు మారిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయబాకండి. కర్ణాటకలో గ్రామంలో అందమైన అమ్మాయి ఉంటుంది. ఆమెను చూడగానే ప్రేమించే విధంగా ఉంటుంది. చాలా మంది ఆమెని ప్రేమిస్తారు. అయితే ఆమెకి ఒక యువకుడు మాత్రమే నచ్చుతాడు. అతన్ని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి బాబు పుట్టడం జరిగింది. అయితే ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. కానీ వాళ్ళ ఆయన మాత్రం చాలా ఏడుపుతో ఇంద్ర నా జీవితం అన్నట్టు ఉంటాడు. అసలు కారణం ఏంటి అంటే, ఆ బాబు చూడ్డానికి చాలా తెల్లగా ఫారెన్ పిల్లోలా ఉన్నాడు. వాళ్ళ వైఫ్ వేరే సంబంధం పెట్టుకుంది ఏమో, ఇతను నా కొడుకు కాదు అని అతనికి ఒక క్వశ్చన్ మార్క్ అయితే పడింది. ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకు లేచి ఆ కొడుకుని ఆమెని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ రోజు మిస్ అవుతుంది. ఇలా కాదని చెప్పి వాళ్ళిద్దరిని నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ విషయం ఊరంతా తెలుసుకొని ఆ ముద్ర అనేది నిజంగానే ఆమె మీద వేశారు. ఇలా ఊరు జనమంతా అనడంతో ఆమె ఏం చేయాలి అర్థం కాక పక్కనే ఉన్న బావిలో దూకుతూ, నేను ఎవరినైతే పెళ్లి చేసుకున్నానో అతనే నా భర్త, ఇంక ఎవరు కాదు అని చెప్పి పెద్దగా ఏడుస్తూ అరుస్తూ ఆ బావిలో దూకేస్తుంది. ఆ తర్వాత ఆమె దెయ్యంగా మారి చుట్టుపక్కల పల్లెటూళ్ళంతా తిరుగుతూ ఉంటుంది. ఎవరైతే మగవాళ్ళు కనిపిస్తారో ఆమె వెంట తీసుకొని బట్టలు లేకుండా నగ్నంగా చంపేస్తుంది. ఎందుకు చంపేదంటే, ఆమె వాళ్ళ భర్త కోసం వెతుకుతూ ఉంటుంది. ఏ మగాడిని చూసినా ఇతనే నా భర్త అని చెప్పి అనుకొని తీరా చూస్తే అతను కాదని తెలిసిన తర్వాత చంపేయడం జరుగుతుంది. రాత్రిపూట మగవాళ్ళు బయటికి రావాలంటేనే గజగజ వణికిపోయేవాళ్ళు. అయితే ఒకరోజు ఒక అబ్బాయి ఫ్యామిలీ బయట టూర్కి వెళ్ళడం జరుగుతుంది. అబ్బాయి ఒంటరిగా పడుకొని ఉంటాడు. అర్ధరాత్రి 12 అవ్వగానే డోరు బయట నుంచి ఎవరో టక్ టక్ అని శబ్దం చేస్తూ ఉంటారు. ఈ టైంలో ఎవరు నాయన అంటూ దడుచుకొని అబ్బాయి లేస్తాడు. బయట నుంచి వాళ్ళ అమ్మ గొంతుతో, నేను రా మీ అమ్మని డోర్ తీ అని వినిపిస్తుంది. అబ్బాయికి డౌట్ వస్తుంది. మా పేరెంట్స్ మార్నింగే కదా వెళ్ళింది, ఈ రోజు వచ్చే ఛాన్సే లేదు అని చెప్పి డౌట్గా కిటికీ తీసి బయటికి చూస్తాడు. చూడగానే రెడ్ శారీ వేసుకుని అమ్మాయి తలకిందులుగా వేలాడుతూ ఉంది. ఆ దృశ్యాన్ని చూడగానే భయంతో నాలేబా 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 అని గట్టిగా అరుస్తాడు. ఆ మాట వినంగానే ఆ చుడే అక్కడి నుంచి మాయమైపోతుంది.
ఈ విషయాన్ని గ్రామస్తులందరికీ అతను చెప్పడం జరుగుతుంది. అయితే వాళ్ళు వెంటనే తెలుసుకొని వాళ్ళు కూడా ఇంటి బయట నాలెబ్బా నాలెబ్బా అని రాస్తారు. ఇలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అబ్బాయిలు చాలా మంది మాయమైపోయారు. అయితే డోరు బయట ఓ స్త్రీ రేపురా అని రాయడం జరిగింది. నిజానికి ఆ ఓ స్త్రీ ఎవరో తెలుసా? కర్ణాటక దెయ్యం. నార్త్ ఇండియాలో ఈ విషయం జరిగిందో లేదో తెలియదు, కానీ వాళ్ళు కూడా ఓ స్త్రీ కల్లానా అని రాస్తుంటారు. ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు కోరిక తీరకుండా లేకపోతే పుట్టిన బిడ్డను తీసుకొని సూసైడ్ చేసుకుని చనిపోతారో వాళ్ళు ఖచ్చితంగా ఆత్మ అవుతారు. అయ్యి వాళ్ళ పగ తీర్చుకునేంత వరకు ఈ భూమి మీదే తిరుగుతూ ఉంటారు. స్త్రీ అని ఒక హర్రర్ మూవీ తీశారు. ఆ మూవీ షూటింగ్ చేస్తుండగా రియల్ గా ఒక హర్రర్ ఇన్సిడెంట్ జరిగిందట. ఆ హీరోనే విషయం చెప్పడం జరిగింది. ఆ క్లిప్ మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. और फर्स्ट थिंग ही स्टार्टेड स्क्रीमिंग जैसे वो गिरा हुआ कि मुझे किसने धक्का दिया है, मुझे किसने धक्का दिया पीछे से. ऑफ कोर्स सब थोड़ा सहम गए थे. फिर सबसे पहली चीज हुई कि लोबान बंद करूंगा. ఈ టాపిక్ నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా స్త్రీ నా పక్కనే కూర్చొని చూస్తూ ఉండొచ్చు. అలాగే మీరు కూడా ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీ పక్కన కూడా ఉండొచ్చు. ఎందుకైనా మంచిది, మన సేఫ్టీ కోసం కామెంట్లో ఓ స్త్రీ రేపురా అని కామెంట్ చేద్దాం. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోబాకండి.